హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో క్యారెట్తో స్వీట్ చేశానండి. క్యారెట్తో స్పెషల్గా స్వీట్ చేశాను. ఇది చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా సరే పిల్లలు స్వీట్ అడిగితే ఇలా చేసి పెట్టండి. సింపుల్గా కూడా అయిపోతుంది. అలానే పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ అది అందుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఒక కప్పుడు క్యారెట్ తీసుకున్నానండి, చిన్న ముక్కలుగా తరిగి దాన్ని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకున్నాను. వాటర్ అది ఏమి యాడ్ చేయకుండా పేస్ట్లా మిక్సీ పట్టుకున్నాను. అగోండి కప్పుడు క్యారెట్ అయ్యింది, అది కప్పు పేస్ట్ అయ్యింది క్యారెట్ పేస్ట్. అందులో కొంచెం నెయ్యి వేసుకొని పాన్లో అది హీట్ చేసుకోవాలండి. అలాగే కప్పు క్యారెట్కి కప్పుడు ఉప్మా రవ్వ తీసుకున్నాను. అలానే స్వీట్ ఎక్కువ కావాలంటే పంచదార ఎక్కువ తీసుకొచ్చండి, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. నేను హాఫ్ కప్పు పంచదార వేసుకున్నానండి, మరీ చప్పగా ఉంటే బాగోదని. అలానే కొంచెం పాలు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. కొంచెం పాలు వేసుకోవాలంటే ఉప్మా నూక అనేది ఉడకాలి కదా, అందుకని ఎక్కువ కాకుండా లైట్గా కొంచెం పాలు అనేది వేసుకొని కొంచెం ఒక స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని పాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకున్నాను. అది బాగా దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారపరచుకోవాలి. చిన్న టీ గ్లాస్తో గ్లాసుడు బాదం పప్పు, అలానే పలుకులు ఒక హాఫ్ గ్లాసు, అలానే 2 స్పూన్లు కాజు, 1 స్పూను కిస్మిస్, కొంచెం పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కదండి, పంప్కిన్వి, అవి ఇంకా ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. నేను ఒక 5-6 ఖర్జూరాలు కూడా పిక్క తీసుకొని వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఉంటే పిస్తా అవి కూడా వేసుకోవచ్చు. నేను బెల్లం వేయకుండా ఇందులో ఒక 2 స్పూన్లు పంచదార వేసానండి, జస్ట్ కొంచెం స్వీట్ కోసం, మరీ ఎక్కువ కాకుండా. బెల్లం కూడా వేసుకోవచ్చు. అలానే మిల్క్ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. యాలకులు కొంచెం వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా వేయించుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ ఏవైతే మిక్సీ పట్టుకున్నామో ఇందులో లైట్గా పాలు కానీ కొంచెం వాటర్ చేతికి అద్దుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్లో చేసుకోవాలండి. ఇవన్నీ మనం స్టఫ్ పెట్టుకొని లోపల పెట్టుకుంటాం అనమాట. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇందాక క్యారెట్ మిశ్రమం ఉంది కదా, ఆ క్యారెట్ అవి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్తో చేసాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ బౌల్స్ని ఇందులో పెట్టి స్టఫ్ చేసి ఫిల్ చేసేసి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఉండలు చేసుకున్నాము, ఆ ఉండల్ని మనం క్యారెట్ మిశ్రమంలో పెట్టి పూర్ణం బూరులాగా చేసుకోవచ్చు. రౌండ్గా కావాలంటే రౌండ్గా, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒత్తుకోవచ్చు. చక్కగా మనకి ఎలా కావాలంటే అలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఆయిల్ని హీటు అయిన తర్వాత మరీ హీట్ అవ్వకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి, అంటే ఎక్కువ హీట్ అయిపోతే కలర్ మారిపోతుంది, ఈ క్యారెట్ అనే మిశ్రమం అనేది ఉడకదనమాట, ఉప్మా రవ్వ అదిని, అందుకని అలాగా. కానీ ఇలా బాగుంటుందండి, నేను ఇలా చేశాను. ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలండి. ఒక చిన్న గ్లాస్తో గ్లాసుడు పంచదార వేసుకున్నాను, 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ మనం ఏవైతే చేసుకున్నామో అవి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ పాకంలో వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయండి. అంటే పైన మనకి ఆ క్యారెట్ అది మనం వేసాం కదా సుజీ, అది తెలియకుండా ఉంటుందన్నమాట, స్వీట్లా ఉంటుంది. అందుకనే ప్రతి దాంట్లో కూడా పంచదార చాలా తక్కువ వేసానండి. ఫస్ట్ క్యారెట్ మిశ్రమంలో కూడా కొంచెం 2-3 స్పూన్లు వేసాను. అలానే మనం డ్రై ఫ్రూట్ దాంట్లో కూడా ఒక 2-3 స్పూన్లు వేసాను, ఎక్కువ వేయలేదు, ఎందుకంటే పాకం పట్టుకుంటాం కాబట్టి. ఈ పాకం అనేది ఇవన్నీ వేగిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో మనం వేస్తే ఈ పాకం అంతా అబ్జర్వ్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది. పక్కా మనం తినేప్పుడు క్యారెట్ మనకి ఆ సుజీ టేస్ట్ తెలుస్తుంది. అలానే లోపల డ్రై ఫ్రూట్ మనం ఏవైతే వేసామో నట్స్, ఆ టేస్ట్ తెలుస్తుంది. ఈ పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, చాలా అంటే చాలా స్మూత్గా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక వారం రోజుల వరకు పాడవకుండా కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి, వెరైటీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అవన్నీ వేగినాయి కదండి, వేగిన తర్వాత పాకంలో ఒక 2 యాలకుల పొడి వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ యాలక పొడి వేసుకున్నాను. పొడి లేని వాళ్ళు 2 యాలకులు చెదగొట్టి వేసుకున్నా కూడా సరిపోతుంది. సర్వ్ చేసుకోవడమే అండి. పాకం వేసుకొని సర్వ్ చేసుకుంటే గులాబ్ జామ్ కన్నా టేస్ట్గా బాగుంటాయండి. మనకి ఆ నట్స్ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది, పాకం అంతా అబ్జర్వ్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వెంటనే కన్నా ఒక 3 అవర్స్ ఆ పాకం అబ్జర్వ్ చేసుకున్నాక తింటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. అయిగోండి, నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఉంటానండి. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ, బాయ్.